ప్రేజ్ ద లార్డ్. ప్రభునామమున మీ అందరికీ మరలా వందనాలు. మీ అందరికీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో సంభాషించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీకెంతో వందనాలు. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక అని ప్రార్థిస్తున్నాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నర్తనను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుమును. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పైకర్తన లేకున్నను, అధిపతులు లేకున్నను, అవి వేసే కాలమందు ఆహారమును సిద్ధపరచుకును. కనుక మనం సోమరి వలె ఉన్నామా, చీమల వలె ఉన్నామా? మనం చీమలి వలె ఉన్నామా, మరి సోమరి వలె ఉన్నామా? మనమే జ్ఞాపకం చేసుకోవాలి, మనమే ఆలోచించుకోవాలి. సోమరి అయితే ఎప్పుడు నిద్రపోతుంటాడు. నిద్ర అంటే ఆత్మీయమైన నిద్ర. ఆత్మీయంగా అంటే ఆత్మీయంలో మనం నిద్రలో చనిపోతాం. ఎలా అంటే ప్రార్థన లేక, బైబుల్ లేక, మరి దేవుణ్ణి ధ్యానించడంలో, దేవుణ్ణి వెదకడంలో, దేవుణ్ణి కనిపెట్టడంలో, వీటన్నిటిలో మనం సోమరిగా ఉంటాం. అందుకని చీమలు అయితే చురుకైనవి. వాటికి నాయకర్త లేకున్నా కూడా, వాటికి ఎవరు లేకున్నా కూడా అవి క్రమబద్ధమైన జీవితంలోనే జీవిస్తాయి. కానీ మనమైతే మరి క్రమబద్ధమైన జీవితంలో మనము జీవించలేం. ఎందుకంటే మనకు నాయకుడున్నా, అందరు మన చుట్టూ ఉన్నా, మనకు పెద్దవాళ్ళున్నా కూడా మనము దారి తప్పిపోతాం. ముఖ్యంగా దేవునిలో మరి దారి తప్పిపోతాము. లోకస్తులకు మనకు అదే తేడా. లోకస్తులు అన్నీ చేసినా చెల్లుతుంది, కానీ మనము ఇలా చేయడము ఏది కూడా చెల్లది. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు. అందుకని మనము దేవుని కొరకైనా, మన జీవితము నిందారైతుగా ఉండాలనుకున్నా కూడా మనం ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని మనము చీమల వలె. హెబ్రీ స్త్రీలు కూడా చురుకైనట్టు వారు. చీమలు కూడా ఎంతో చురుకుదనం చూపిస్తున్నాయి. కానీ సోమరి నువ్వు ఎందాక పడుకుందు, ఆత్మీయ దేవుడు అడుగు క్వశ్చన్ వేస్తుండు, ఎందాక పడుకుందు, ఎప్పుడు నిద్ర లేచను, ఎప్పుడు నా దగ్గరికి నువ్వు వస్తావు, ఎప్పుడు నా ఎద్దకు నువ్వు కనిపెడతామని దేవుడు క్వశ్చన్ వేస్తుండు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.